హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోస్ వచ్చేసి రీసెంట్ టైమ్స్ రీచ్ అనేవి చాలా లోగా అయితే ఉన్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే మన వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు కలిసాం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, దే కాల్ హిమ్ ఓజీ. రీసెంట్గానే కదా పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్స్ అనేవి స్టార్ట్ అయితే అయ్యి చాలా త్వరగానే టీం ఫినిష్ అయితే చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి పోర్షన్ షూటింగ్ అనేది ఈ ఫిల్మ్ నుంచి కంప్లీట్గా అయిపోయింది. ఇంకా మూవీ వచ్చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్కి వెళ్ళి September 25th ఈ ఫిల్మ్ మనకి పక్కా థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నుంచి బిగిన్ అవబోతున్న న్యూ ఫిల్మ్ షెడ్యూల్ వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్. సో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో జాయిన్ అయితే అవబోతున్నారు. ఆ షెడ్యూల్ ఈ వీక్లోనే జరగబోతున్నట్టు తెలుస్తుంది. అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ సూన్. పవన్ కళ్యాణ్ గారి నుంచి బ్యాక్ టు బ్యాక్ హరిహర వీరమల్లు, ఓజీ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్. సో వితిన్ 8 to 10 monthsలో 3 ఫిల్మ్స్ వచ్చేసి మనం చూడబోతున్నాం. నెక్స్ట్ నెంబర్ 2, రవితేజ గారి నుంచి మరొక న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ అయితే చేశారు. ఇది 76th ఫిల్మ్గా ఉంటుంది. మూవీకి డైరెక్టర్ కిషోర్ తిరుమల. వచ్చిన ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. అండ్ ఫిల్మ్ వచ్చేసి ఇప్పుడు స్టార్ట్ అయితే చేశారు. నెక్స్ట్ 2026 ఇయర్ సంక్రాంతికి ఈ ఫిల్మ్ థియేటర్స్లో కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. నెంబర్ 3, లాస్ ఏంజల్స్ బ్రియా సీజన్ 2. ఈ సిరీస్ వచ్చేసి సైన్స్ ఫిక్షన్, మిస్టరీ, థ్రిల్లర్ అండ్ అడ్వెంచర్ సర్వైవల్ డ్రామాగా ఉంటుంది. సో మనకి ఫ్యూ మంత్స్ బ్యాక్ తెలుగు వర్షన్ సీజన్ 1 వచ్చేసి రిలీజ్ చేశారు. దాన్ని మీకు రికమెండ్ కూడా చేయడం జరిగింది. బాగుంటుంది సిరీస్. లైక్ మీరు ప్రైమ్ వీడియోలో ఉన్న ఫ్రమ్ సిరీస్ అనేది చూస్తున్నారా, ఆ టైప్లోనే ఇదైతే ఉంటుంది. మీరు సీజన్ 1 అనేది కంప్లీట్ చేసుకున్నారా, అయితే తెలుగు డబ్బింగ్లో ఇప్పుడు సీజన్ 2 వచ్చేసి అప్లోడ్ చేశారు. టోటల్ 14 ఎపిసోడ్స్తో జియో హాట్స్టార్లో మీకు చూడడానికి డబ్బుడ్ వర్షన్స్ అందుబాటులో అయితే ఉన్నాయి. సో సీజన్ 2 కూడా మీ నుంచి కంప్లీట్ అయిపోతే ఇంకా సీజన్ 3 కోసం వెయిట్ చేయండి. అది కూడా డబ్బుడ్ వర్షన్స్ కమింగ్ వెరీ సూన్. నెక్స్ట్ నెంబర్ 4, విడుదలై పార్ట్ 2. సో విడుదలై పార్ట్ 1 లాగే డైరెక్టర్ కట్ వర్షన్ అనేది రిలీజ్ చేశారు. ఈ డైరెక్టర్ కట్ వర్షన్ వచ్చేసి 30 minutes వరకు ఎక్స్ట్రాగా యాడ్ అయితే అయింది. ఫస్ట్ 2 hours 37 minutes వరకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో వర్షన్ అయితే ఉంది. సో ఇప్పుడు డైరెక్టర్ కట్ వర్షన్ 3 hours 7 minutes వరకు అయితే ఉంది. సో ట్రెండింగ్లో అయితే ఉంది ప్రైమ్ వీడియోలో. మీరు చూద్దాం అనుకుంటే వాచ్ చేయవచ్చు. ఇక్కడ తమిళ ఆడియో ఒకటే రిలీజ్ చేసినట్టున్నారు, తెలుగు డబ్బింగ్ అయితే వచ్చినట్లేదు. నెంబర్ 5, కుబేరా. ఈ ఫిల్మ్ సెన్సార్ అండ్ రన్ టైంకి సంబంధించి న్యూస్ అయితే వచ్చింది. సో సెన్సార్ అయితే ఓకే, U/A, బట్ రన్ టైం వినంగానే మీరు షాక్ అయితే అవుతారు. 3 hours 15 minutes. మరి ఇంత లెంతీ డ్యూరేషన్లో ఈ కుబేరా ఫిలిం మన ముందుకు తీసుకొని వస్తున్నారు. లైక్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి పుష్ప 2 అయితే ఉంటుంది. 3 hours 40 minutes డ్యూరేషన్ మనకి తెలుసు. సెకండ్ ప్లేస్లో యానిమల్ అయితే ఉంటుంది. 3 hours 20 minutes. లైక్ ఈ కుబేరా ఫిలిం వచ్చేసి ఇదే వర్షన్ థియేటర్స్లో కానీ వచ్చినట్టయితే థర్డ్ ప్లేస్లో ఉంటుంది అనుకుంటా. 3 hours 15 minutes. సో ఫ్రెండ్స్, చూడాలి ఇదే వర్షన్ వస్తుందా లేకుంటే ఇంకా కట్ చేస్తారా, ఇంకా పెంచుతారా అనేది. నెంబర్ 6, హరిహర వీరమల్లు. తెలుసు మనకి మూవీ అనేది పోస్ట్పోన్ అయిన విషయం. న్యూ డేట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. అయితే న్యూ డేట్కి సంబంధించి USA నుంచి ఒక డేట్ వైరల్ అయితే అవుతుంది. కొన్ని ప్లాట్ఫామ్స్లో ఆ డేట్ అనేది మెన్షన్ చేశారు. అదే June 26th. సో June 26th ఈ ఫిల్మ్ ప్రీమియర్ అవుతున్నట్టు కొన్ని బుకింగ్ ప్లాట్ఫామ్స్లో వచ్చేసి డేట్ మెన్షన్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతుంది. బట్ ఫ్రెండ్స్, అది అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే కాదు. టీం నుంచి వెయిట్ చేయండి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు. June 26th అనేది మీరు కన్ఫర్మ్గా అనుకోబాకండి. టీం వచ్చేసి జూలైలో ఈ ఫిలింలో వచ్చేసి లాక్ చేద్దామనైతే ఉన్నారంట. సో వెయిట్ చేయండి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు. దీని గురించి ఇంకా ఎలాంటి డేట్ సోర్స్ అనేది బయటికి రాలేదు. నెక్స్ట్ నెంబర్ 7, పడక్కలం. ఇది మలయాళం ఫిలిం. రీసెంట్గానే మే మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. సూపర్ న్యాచురల్, ఫ్యాంటసీ అండ్ హారర్ కామెడీ డ్రామాగా వచ్చింది. నౌ ఈ ఫిలిం OTT ప్రీమియర్ జియో హాట్స్టార్లో అప్లోడ్ చేశారు. సో తెలుగు డబ్బింగ్ ఇంకా అదర్ డబ్బుడ్ వర్షన్స్ వచ్చేసి డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేశారు. మూవీ అయితే థియేటర్స్లో వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నట్టు ఉంది. IMDb రేటింగ్ 10కి 7.6 అయితే ఇచ్చున్నారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నౌ జియో హాట్స్టార్లో మీకు నచ్చిన లాంగ్వేజ్లో వాచ్ చేయవచ్చు.
నెంబర్ 8 అల్లు అర్జున్ అండ్ అట్లీ ఫిలిం. తెలుసు కదా, ఇందులో టోటల్ 5 హీరోయిన్స్ అయితే యాక్ట్ అయితే చేస్తున్నారు. అందులో నుంచి ఒక హీరోయిన్ క్యారెక్టర్ లుక్ అనేది రివీల్ చేశారు, దీపికా పదుకోనే. సో దీపికా పదుకోనే ఈ ఫిల్మ్లో యాక్ట్ చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. సో ఆ వీడియో మీరు చూసుంటారు అనుకుంటున్నాను. సంథింగ్ ఈసారి అట్లీ వచ్చేసి సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ కొత్త న్యూ వరల్డ్ అనేది మనకి చూపించబోతున్నట్టు అర్థమైతే అవుతుంది. నెంబర్ 9 బాలకృష్ణ గారి నుంచి మరొక న్యూ ఫిలిం వచ్చేసి అనౌన్స్ అయితే చేశారు. మూవీకి డైరెక్టర్ గోపిచంద్ మల్లేని. సో జాట్ ఫిలిం తర్వాత బాలకృష్ణ గారితో ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ తీయబోతున్నారు. వీళ్ళ కాంబో అయితే మనం ఆల్రెడీ చూసాము, అదే వీరసింహారెడ్డి. ఇది సెకండ్ కాంబో. మరి ఇది ఎలా ఉండబోతుందో, వీరసింహారెడ్డి అంత బెస్ట్గా మన ముందుకు ప్రాజెక్ట్ అయితే తీసుకురాలేదు. మరి ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందో ఫ్యూచర్లో తెలుస్తోంది. బాలకృష్ణ గారి నుంచి అఖండ 2 అయిపోగానే ఈ ప్రాజెక్ట్ బిగిన్ అయితే చేసేలాగున్నారు. నెక్స్ట్ నెంబర్ 10 నితిన్ అప్కమింగ్ ఫిలిం తమ్ముడు. డైరెక్టర్ వేణు శ్రీరామ్. ఈ ఫిలిం వచ్చేసి జూలై 4th నుంచి పోస్ట్ పోన్ అయితే అవుతుంది అనుకున్నారు. బట్ టీమ్ పోస్ట్ పోన్ లేదు, ప్రీపోన్ లేదు, జూలై 4th రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అండ్ ట్రైలర్ అనౌన్స్మెంట్ కూడా రివీల్ అయితే చేశారు. జూన్ 11th వచ్చేసి ట్రైలర్ అనౌన్స్మెంట్ వచ్చేసి రివీల్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 11 డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరు నుంచి విజయ్ దేవరకొండ అండ్ భాగ్యశ్రీ బోస్ లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం కింగ్డమ్. ఈ ఫిలిం మనకి తెలుసు జూలై 4th కన్ఫర్మ్ చేశారు. సో పక్క జూలై 4th వచ్చేస్తుంది. మూవీ నుంచి టోటల్ వర్క్ కూడా కంప్లీట్ అయితే అయిపోయి ఉంది. అయితే ఇప్పుడు డిలే అయితే పోస్ట్ పోన్ అయితే చేశారు. బికాస్ ఇంకా ఈ మూవీ నుంచి కొంతవరకు మళ్ళీ రీషూట్ అయితే చేస్తున్నారంట. సో ఈ రీషూట్ వల్ల మళ్ళీ ఈ ఫిలిం వచ్చేసి పోస్ట్ పోన్ అయితే అయింది. ఇక్కడ న్యూ డేట్కి సంబంధించి ప్లానింగ్ అనేది ఉంది. ఒకటి జూలై 25th, ఇంకో డేట్ ఆగస్ట్ 1st. సో ఇది ఇంకా కన్ఫర్మ్ అయితే కాదు, ఈ డేట్స్ అయితే అనుకుంటున్నారంట. వెయిట్ చేయండి, న్యూ డేట్ అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ సూన్. నెంబర్ 12 డాడా. 2023 ఇయర్లో వచ్చిన ఈ ఫిలింలో కెవిన్ అండ్ అపర్ణ దాస్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. సో తెలుగు వర్షన్ మనకి థియేటర్స్లో అని చెప్పేసి 2 years పైగా అయితే అయిపోతుంది అనౌన్స్ చేసి. తెలుగు టైటిల్ పాప. సో డబ్బింగ్ అనేది ఎప్పుడో ఫినిష్ అయిపోయి ట్రైలర్ కూడా మనకి ఎప్పుడో రిలీజ్ చేశారు. బట్ మూవీ మాత్రం థియేటర్స్లో రావడానికి చాలా టైం పట్టింది, చాలా డేట్స్ రివీల్ చేశారు, బట్ రిలీజ్ చేయనే లేదు. సో ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి ఒక డేట్ అనౌన్స్ చేశారు, అదే జూన్ 13th. సో జూన్ 13th వచ్చేసి పాప ఫిలిం తెలుగు వర్షన్ థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. మీలో ఎంతమంది ఈ ఫిలిం వచ్చేసి చూడడానికి ఎక్సైటింగ్గా ఉన్నారో కామెంట్లో తెలియజేయండి. సో తమిళ వర్షన్ చూసిన వారు ఖచ్చితంగా వాళ్ళకి చాలా ఎమోషనల్గా ఈ ఫిలిం కనెక్ట్ అయితే అయి ఉంటుంది. సో తమిళ్, హిందీ అయితే మనకు వచ్చేసి ప్రైమ్ వీడియోలో ఉన్నాయి. ఇప్పుడు తెలుగు వర్షన్ థియేటర్స్లో జూన్ 13th రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 11 స్టారింగ్ నవీన్ చంద్ర. రీసెంట్గా మే 16th ఫిలిం థియేటర్స్లో రిలీజ్ అయితే అయింది. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్గా తీసుకొని వచ్చున్నారు. తెలుగు అండ్ తమిళ వర్షన్స్ వచ్చేసి థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ థియేటర్స్లో వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మూవీ అయితే బాగుందంట, నేను విన్నాను, బట్ ఇంకా ఫిలిం అయితే చూడలేదు. ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇప్పుడు రిలీజ్ అయిపోతున్నారు జూన్ 13th. సో చూడాలి ఫిలిం వచ్చేసి. అయితే ఇక్కడ జూన్ 13th మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయ్యేటప్పుడు ప్రెజెంట్ తమిళ్ ఒకటే వస్తున్నట్టు సోర్స్ అయితే వచ్చింది. ఆహా తమిళ్, అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ టెంట్ కోట ఈ ప్లాట్ఫామ్స్లో ఈ ఫిలిం అప్లోడ్ అయితే చేయబోతున్నారు. వెయిట్ చేయండి, అమెజాన్ ప్రైమ్ వారి నుంచి తెలుగు వర్షన్ కూడా అప్లోడ్ అయితే కావచ్చేమో. నెక్స్ట్ నెంబర్ 14 అఖండ 2 టీజర్ కట్ అనేది వచ్చింది. మీరందరూ టీజర్ చూసే ఉంటారనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో టీజర్ జెన్యూన్గా కామెంట్లో తెలియజేయండి. లైక్ నాకైతే టీజర్ చూడ్డానికి బాగుంది. అండ్ బాలకృష్ణ గారికి సాధ్యం ఇలాంటి ఎలివేషన్స్ వచ్చేసి. అది కాకుండా బోయపాటి గారి డైరెక్షన్లో ఈ ఫిల్మ్ అయితే మన ముందుకైతే వస్తుంది కదా. ఎక్కడో కొన్ని ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి ఇప్పుడు వచ్చిన టీజర్ మీద. కొన్ని వీడియోస్ అయితే చూశాను, లైక్ లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అని చెప్పేసి, అంటే పౌడర్కి సంబంధించి కూల్ పౌడర్ అని చెప్పేసి సో ట్రోల్ అయితే చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఎలా ఉండబోతుందో మనకి తెలియదు. అంటే లాస్ట్గా మనం స్కంద అయితే చూసాము, దానికి ముందు అఖండ మనకి తెలుసు. బట్ ఈ అఖండ 2 తాండవం ఎలా ఉండబోతుంది, కొంచెం హారర్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తోంది ఆ టీజర్లో మనకు వచ్చేసి. అండ్ రిలీజ్ వచ్చేసి సెప్టెంబర్ 25th. ఈ డేట్ వచ్చేసి ఏం మార్చలేదు ఫ్రెండ్స్. డిసెంబర్కి వచ్చేసి టీం అయితే వెళ్ళలేదు, ఇదే డేట్ స్టిల్ లాక్ అయితే చేశారు. అయితే ఓజీ ఫిలింతో అఖండ 2 క్లాష్ అయితే అవబోతుంది. బాలకృష్ణ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. సో క్లాష్లో ఈ ఫిల్మ్ మనకి సెప్టెంబర్ 25th రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 15 డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్.
సంతానం మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ ఫిల్మ్ వచ్చేసి హారర్ అండ్ కామెడీ డ్రామాగా రీసెంట్గా అయితే వచ్చింది. డీడీ రిటర్న్స్ ప్రీవియస్ పార్ట్స్ మీకు ఐడియా ఉంటుంది అనుకుంటున్నా. 3 పార్ట్స్ వరకు అయితే వచ్చినాయి. ఇది 4th పార్ట్. సో ప్రీవియస్ పార్ట్స్ ఎలా ఉంటాయో ఫుల్ కామెడీగా ఎంటర్టైనింగ్గా ఈ పార్ట్ కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్కి సంబంధించి డేట్ కన్ఫర్మేషన్ రివీల్ చేశారు. జూన్ 13కి వచ్చేసి ఈ ఫిల్మ్ G5 ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే ఉంటుంది. సో మల్టిపుల్ ఆడియోస్లో రిలీజ్ చేస్తున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.